హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇవి మ్యాథ్స్ 2B సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో ఉన్న సమ్స్ మీరు సాల్వ్ చేసారు అనుకోండి, ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయడానికి వస్తుంది. ఇవి చేసే ముందు ఫస్ట్ లాస్ట్ ఇయర్ రెగ్యులర్ అండ్ సప్లీ క్వశ్చన్ పేపర్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతం రిపీట్ అయిన క్వశ్చన్స్ వస్తాయి. ఇవి అన్నిట్లకి వీడియోలు కావాలంటే మనకి యూట్యూబ్లో ఏదైతే క్వశ్చన్ కావాలో ఆ క్వశ్చన్ కొట్టి పక్కకు స్కైతోని అని కొడితే మన వీడియో వస్తుంది. అండ్ ఇంకోటి, డెఫినైట్ ఇంటిగ్రేషన్ చేసినాక ఇంటిగ్రేషన్ చేయరు. అందులో ప్రాసెస్ వస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈజీగా ఉంటాయి. సెకండ్ పార్ట్ మొత్తం ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది, ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉంటుంది. ఇక అందరు చేసినట్టే మీరు ఖాళీ సర్కిల్స్ ఫస్ట్ పార్ట్ చేసుకొని పోకురి. సెకండ్ పార్ట్లో గిట్ట కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ నేర్చుకోరి. ఫస్ట్ పార్ట్ అంటే సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్. మళ్ళీ మీరు అనుకునే రాకపోతే మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా రిడక్షన్ ఫార్ములాస్ పక్కా చూసుకొని కష్టపడరు. రిడక్షన్ ఫార్ములాస్లోకైనా ఒకటి వస్తుంది, ఛాన్స్ అవుతుంది. మళ్ళీ ఈ డెఫినైట్ ఇంటిగ్రల్స్లోకైనా క్వశ్చన్ నెంబర్ 23లోకైనా 5 క్వశ్చన్స్ చూసుకొని ఈ 5 వస్తే మిగతా గిట్ట చేయడానికి వస్తాయి. బట్ డెఫినైట్ ఇంటిగ్రల్స్ ఈజీగానే ఉంటాయి వన్స్ చూడు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 24 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, చూడురి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ ఎట్లా చదవాలి, ఏం భయపడకూరి, ఏం టెన్షన్ పడకూరి. ఫస్ట్ ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ రెగ్యులర్ అండ్ సప్లీ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ గారి. ఇందులో ఒక 24 క్వశ్చన్స్, అందులో ఒక 24 క్వశ్చన్స్. ఫస్ట్ 48 క్వశ్చన్స్ చదివి తర్వాత ఈ నారాయణ PDF అన్నా లేకపోతే LMRలో ఉన్న క్వశ్చన్స్ అన్నా చేయరి. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.